ప్రతి కుటుంబంలో ఎన్నో బంధాలు అనుబంధాలు ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్, పిన్ని ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇన్ని బంధాల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. పంతాలు పట్టింపులు పక్కన పెడితే వాటిని వెంటనే క్లోజ్ చేసేయచ్చు. కానీ కొందరు మా పంతాలు మా పట్టింపులు అంటూ కూర్చుంటారు. పంతాలు పట్టింపులే కాకుండా పరువు అనే కాన్సెప్ట్ కూడా గొడవలకి కారణమే. ఈ పరువు అనే కాన్సెప్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రేమికులే. నష్టపోవడమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఒక మనిషి ప్రాణాలు కోల్పోయేంత ఆ పరువులో ఏముందనేది వాళ్ళకే తెలియాలి. ఆ భయం వల్ల ప్రేమించుకునే వాళ్ళందరి మధ్యలో ఉండే కలవరం, ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పాలా వద్దా, అలాంటి ఒక అమ్మాయి కలవరమే ఈ కలవరం అయ్యే మధ్యలో. నా పేరు అంజలి. అందరిలాగానే నాకు కూడా అందమైన ఫ్యామిలీ ఉంది. అమ్మ, నాన్న. ఇది నా చెల్లి. మా ఇద్దరికి ఎప్పుడు గొడవలే. మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. అది నేను చేసే అల్లరి పనుల వల్ల అనుకోండి. కానీ మా అమ్మ మీద రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. లక్ష్మి, ఇందులో డబ్బులు ఏమైనా చూసావా? ఏమైందండి? ఇందులో డబ్బులు ఏమైనా చూసావా? డబ్బులా? నేనేం తీయలేదండి. లేకపోతే ఏమైనట్టు మరి? One second. కానీ ప్రతిసారి ఇలా నా ప్లాన్స్ అన్నీ ఇలా అట్ట ఫ్లాప్ చేస్తూ ఉంటుంది నా చెల్లి. కానీ నేనంటే దానికి చాలా ఇష్టం.
కానీ అమ్మా నాన్న తర్వాత అంత ప్రేమ కేరింగ్ ఎవరు ఇవ్వగలరు? తన పేరు సిద్ధు. మా ఊరే. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. తనకి అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి దొరికిన చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాడు. నేనంటే తనకి చాలా ఇష్టం. సిద్ధు, ఒకవేళ మా ఫ్యామిలీ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే? నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పను. అంత పిరికివాడిని అయితే చిన్నప్పుడు మా అమ్మ నాన్నతోనే వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు లేని జీవితం శూన్యమని చెప్పగలను. ఇప్పుడు వరకు ఎవరూ లేకుండా ఒంటరిగా బతికా. మిగిలిన జీవితం కూడా అలానే. అమ్మా నాన్న తర్వాత తను నన్ను బాగా చూసుకుంటాడు అనిపించింది. ఇంత హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి ఏమండి వచ్చారా? మంచినీళ్ళు తీసుకురామంటారండి? అమ్మా అంజలి, ఈ ఫోటో చూడమ్మా. ఎవరు నాన్న? నీకు ఒక మ్యాచ్ వచ్చిందిరా. నాన్నకి నాకు అబ్బాయి నచ్చాడు. నువ్వు కూడా చూసి ఒకసారి చెప్పరా. ఏమైందిరా? అమ్మా, అది చెప్పమ్మా. అది నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్న. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాం. ఇక ముందు కూడా నువ్వు అంతే సంతోషంగా ఉండాలని మా కోరిక. నువ్వు ఎవరితో సంతోషంగా ఉండగలవో మేము అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. అది కాదు నాన్న. అంజలి,
ఇంకేం మాట్లాడు. నాన్న చెప్తున్నారు కదా విను. రేపు వాళ్ళు నేను చూసుకోవడానికి వస్తున్నారో రెడీగా ఉండు. ఇది నా సమస్య. చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న అమ్మా నాన్న మాట విని నేనే ప్రాణంగా బ్రతుకుతున్న అతనికి అన్యాయం చేయనా? లేదా తన కోసం అమ్మా నాన్నలకి మనశ్శాంతి లేకుండా చేయాలా? నాకు తెలుసమ్మా, నన్ను ఎంత కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారో. నాకు తెలుసమ్మా, నేను లైఫ్ అంతా ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారని. కానీ తను చాలా మంచివాడమ్మా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో తను అది చేయగలడమ్మా. లైఫ్ అంతా తను హ్యాపీగా ఉండగలను నాన్న. నేను అతనితో మాత్రమే హ్యాపీగా ఉండగలను నాన్న. అమ్మా అంజలి, సరేనమ్మా, నువ్వు హ్యాపీగా ఉండడమే కదమ్మా మాకు కూడా కావాల్సింది. నీకు అంత నమ్మకం ఉంటే మేము కూడా ఎలా కాదనగలమమ్మా. అమ్మా, రేపు పొద్దున్న అబ్బాయిని ఒకసారి రమ్మనమ్మా. సిద్ధు, ఏమైంది? మా అమ్మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకంటూ ఒకరున్నారనే ఫీలింగ్ చాలా బాగుంది. అది మ్యాటర్. 99% పేరెంట్స్ కన్విన్స్ అయ్యే వాళ్ళే. మిగిలిన 1% మాత్రమే పరువు పాత చింతకాయ పచ్చడి అంటూ కూర్చుంటారు.